జగన్ ఇంత భయంకరమైన ఓటమి కారణాలు ఏమంటారు? ఓటమి కారణాలా? ఒక్కట కనపడుతున్నాయి కదా. మాట ఇచ్చిన అమరావతి తప్పావు నువ్వు. రెండు రాజధానులు అయి మనం బాధలు పడుతుంటే మూడు రాజధానులని ఏదో న్యూస్. ఒకటి శర్మిళ, రెండు వైఎస్ జగన్, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు విజయమ్మ. తల్లిని చంపి కూడా సానుభూతి పొందాలని చూశాడు అప్పుడు ఎలక్షన్ టైంలో. ఆవిడ తెలిసి అమెరికా వెళ్ళిపోయింది. అర్థమైందా? జగన్ ఓడడానికి ఒక్కటి కాదు, ఒక లోకం కాదు. రాయలసీమలో ఏదో 5-10 సీట్లు వస్తాయి, కొన్ని 20-30 సీట్లు వస్తాయి. అక్కడ శర్మిల ఆపోజిట్ కారణంగా ఆ సీట్లు కూడా పోయినాయి. మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం, ఈ కొడాల నానిగాడు టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు విమర్శిస్తాం. ఆయన వర్గం అంతా ఆయనకు ఫుల్ సపోర్ట్ వెళ్ళిపోయింది. అది పవన్ కళ్యాణ్ వర్గం అంతా కుటుంబకు సపోర్ట్ వచ్చేసారు. వీళ్ళు ఎట్లా అంటే తెలుసుకున్నారు జరుగుతుంది ఫ్రాడ్ అని. అరే మన వాళ్ళని మనం కాపాడుకోవాలి, మన వాళ్ళని మనం గెలిపించుకోవాలి అనే టైప్లో వచ్చేసారు. అది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ విక్టరీలో మెగా ఫ్యామిలీ పాత్ర ఎంతవరకు అని చూస్తారు? పాత్ర అంటే ఏ విధంగా? అంటే ఏ విధంగా ఫైనాన్షియల్గా ఆయన ఏది చేసినా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన మంచిగా చేస్తాడు, వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎట్లా పెరిగాడో ఏంటో. ఇప్పుడు రామ్ చరణే కాదు, వరుణ్ తేజ్ కాదు, సాయిధరం తేజ్ అందరూ చెప్తారు. ఆయన ఒడిలో వాళ్ళు పెంచాలా ఇంచుమించు. ఈయన పెంచాడా వాళ్ళ పిల్లల్ని? అలా ఎవడన్నా పెంచుతాడా? అన్న బిడ్డల్ని, చెల్లెళ్ళ బిడ్డల్ని ఎవడైనా పెంచుతాడా? అలా పెంచినవాడు ఆయన.